డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి పలు మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా బ్యాలెన్స్ చెక్, ఆటో పేమెంట్కు సంబంధించిన కొన్ని నిబంధనలు మారనున్నాయి. ఇంతకీ ఏమిటా మార్పులు? యూజర్లపై పడే ప్రభావం ఎంతో తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ? ఒకప్పుడు బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్స్ సాయంతో ఒక్క క్షణంలో తెలుసుకునే వీలు ఏర్పడింది. బ్యాంకు శాఖ లేదా ఏటీఎం కేంద్రానికి వెళ్లే అవసరం తప్పింది. ఇలా చెక్ చేసుకునే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి పరిమితి లేదు. ఇకపై రోజుల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసేందుకు అనుమతిస్తారు. అలాగే ఒక మొబైల్ నంబరుపై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో 25 సార్లకు మించి చూసుకోలేరు. నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన, అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ సేవల సంస్థలకు ఎన్పీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోనూ ఎన్పీసీఐ నిబంధనల్లో మార్పులు చేసింది. సబ్స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐల వంటి ఆటో పేమెంట్లను రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి. ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ను షెడ్యూల్ చేయాలి. యూజర్లు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు. యూపీఐ ద్వారా నెలకు దాదాపు 1800 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పలుమార్లు యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ కాల్స్ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఎన్పీసీఐ గుర్తించింది. అంటే పదే బ్యాలెన్స్ తనిఖీ చేయడం, పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం వంటివి ఇందుకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. వీటి వల్ల సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే రోజులో ఎక్కువసార్లు ఎవరూ బ్యాలెన్స్ తనిఖీ చేపట్టరు. ఒకవేళ ఆ పరిమితికి మించి చేసినప్పుడే అంతరాయాన్ని గుర్తిస్తారు. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వాడే వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.